Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from 1 Chronicles 28 verse 10. మన ధ్యానము కొరకు నేటి దినము తీసుకోబడిన వాక్యము మొదటి దినవృత్తాంతములు 28:10. Be strong and do it. ధైర్యము వహించి పని జరిగింపుము. The verse for our meditation today is a part of the final instructions of David to his son Solomon regarding the building of the temple. నేటి దినము మనం ధ్యానించుకుంటున్న ఈ వచనము దావీదు తన కుమారుడికి ఇచ్చిన నియమములు, That is instructions regarding the building of the temple. ఆ ఆలయం యొక్క నిర్మాణము గురించి చివరగా చెప్తున్న నియమములు అక్కడ చెప్పబడుతున్న మాట ఇది. Yeah, this scene is one of profound interest. ఇక్కడ చూసుకుంటున్న ఈ చిత్రపటము చాలా ఆసక్తి గొలిపేది. Yeah, it is one of deep and strong emotion. ఇది ఎంతో లోతైన భావోద్వేగాన్ని చూపించేది. A father who feels that his end is very near. ఏ తండ్రి అయితే తన ఇంకా అంతము బహు సమీపంగా అని తెలుసుకున్నాడో, Within days he is going to die. కొన్ని దినాలలో ఇంకా చనిపోతానని ఎరిగి He is delivering an earnest charge to his son. తన కుమారునికి ఎంతో భారముతోటి ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు. David called all the princes of his kingdom and also young Solomon. దావీదు అక్కడ ఉన్న రాకుమారులందరినీ కూడా పిలిచి తన కుమారుణ్ణి కూడా పిలిచినాడు. And we can see the outpouring of royal and parental tenderness and solicitude. ఇక్కడ మనం గమనిస్తే దావీదు ఎంతో రాజరికమైన, అంతేకాకుండా ఒక తల్లిదండ్రులు కనపరిచే ఆ ప్రేమను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. That's why the occasion was one of great interest. అందుకనే ఈ సందర్భము ఎంతో ఆసక్తి గొల్పే సందర్భం. He knew very well that he is going to die. ఆయన చనిపోతాడు అని ఆయనకి బాగా తెలుసు. It is not going to some other place on journey, not like that. ఏదో ప్రయాణమై ఎక్కడికో దూర ప్రాంతానికి వెళ్తున్న సంగతి కాదు. As a king, he has to give the charge. రాజుగా ఆయన తన బాధ్యత అప్పగించాలి. As a spiritual man, he has to delegate that authority of building the temple. ఆత్మీయమైన వ్యక్తిగా ఆ ఆలయాన్ని నిర్మించే బాధ్యత కూడా ఆయన అప్పగించాలి. As a physical father, once again, it is filled with so many emotions because he is going to die. భౌతికమైన తండ్రిగా కూడా ఆయన చనిపోతున్నాడు కాబట్టి ఆ సందర్భము ఎంతో భావోద్రేకానికి గురయ్యే సందర్భం. That is why the occasion was one of great interest. అందుకనే ఈ సందర్భం గనుక మనం గమనిస్తే ఎంతో ఆసక్తి గొలిపే, లేకపోతే చాలా ప్రాముఖ్యమైన సందర్భం. Every phrase in the verse 28:10 is full of instruction. 28వ అధ్యాయం 10వ వచనంలో గనుక మీరు గమనిస్తే ప్రతి మాట కూడా ఆయన చెప్తున్న హెచ్చరిక. David's influence of Solomon inspires and instructs fathers today as to their responsibility. దావీదు నేటి దినము యొక్క తల్లిదండ్రులు వారి బాధ్యతలు ఎలా నిర్వహించాలో అన్న దాని మీద చాలా ప్రభావం చూపిస్తుంది. David's influence on Solomon, what he is telling to Solomon, దావీదు సొలొమోనుకి ఏమైతే హెచ్చరిక చెప్తున్నాడో, that is a lesson to today's fathers. ఆయన చూపిస్తున్న ప్రభావము ప్రస్తుతం ఉన్న తండ్రులకు అదొక పాఠం. See what is their responsibility before they leave this world. ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు ఈ భూమి మీద ఉన్న తండ్రులు వారి బాధ్యత ఏంటి? How to teach their children to follow the moral standards. వారి పిల్లలకు నైతికమైన విధానాలు ఎలాగ పాటించాలో ఎలా నేర్పించాలి. So this is one of the greatest responsibility of parents towards their children. పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఉండవలసిన ఇదొక గొప్ప బాధ్యత. So let us see the whole verse 28:10 in detail. It is a very important verse. అందుకని చాలా ప్రాముఖ్యమైన వచనము కాబట్టి 28వ అధ్యాయం 10వ వచనాన్ని మనం పూర్తిగా ఒకసారి చూసుకుందాం. This verse is a challenge from David to his son Solomon. దావీదు తన కుమారునికి విసురుతున్న సవాల్ మాదిరి. David knew very well that the work would be great. దావీదుకి ఆ పని చాలా గొప్పది అని తెలుసు. He sought to encourage and challenge his son to accomplish something great for God. అందుకనే తన కుమారుడు దేవుని కొరకు ఎంతో గొప్ప పని
చెయ్యాలి, దాని గురించి నేను నా కుమారుడిని ప్రోత్సహించాలి అని కోరినాడు. So, to be true, whatever we do for the great God is a great work only. ఈ సత్యం చెప్పాలి అంటే గొప్ప దేవుడికి మనం ఏ పని చేసినా గానీ అది గొప్ప పని. Sometimes when I talk to believers, కొన్నిసార్లు నేను విశ్వాసులతో మాట్లాడుతున్నప్పుడు what they say? వాళ్ళు ఏమంటారు, Anna, our assembly is very small. అన్న మా మందిరం చాలా చిన్నది, Our work is not that much great, not so great. మేము చేస్తున్న పని అంత గొప్ప పని ఏం కాదన్నా. When they say like that, I tell it is a wrong statement. అలా వారు చెప్పినప్పుడు నేను వారితో చెప్తాను, మీరు తప్పు చెప్తున్నారు. In the sight of God, there is no small assembly, there is no big assembly. దేవుని దృష్టిలో చిన్న మందిరము పెద్ద మందిరము అని ఏమీ లేదు. Where 2 or 3 are gathered in His name, God is there in their midst. ఆయన నామం పేరిట ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ దేవుడు ఉన్నాడు. When God is there in the midst of those 10 people gathering there, how can you call it is a small assembly? When ఒక God is 10 మంది సమాజంగా కూడి వచ్చినప్పుడు దేవుడు కూడా వారి మధ్యలో ఉన్నాడు అంటే అది చిన్న సంఘము చిన్న మందిరం అని ఎట్లా అంటారు? it is a great work. God is there. అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి అక్కడ జరిగించబడుతున్నది గొప్ప పని. They are working together with Jesus Christ. వారందరూ యేసుక్రీస్తుతో కలిసి పని చేస్తున్నారు. Generally, we are carried away by the number of people who are attending the assembly. చాలా సార్లు మందిరానికి హాజరవుతున్న సంఖ్యను చూసి మనం ఎంతో గొప్పగా ఆలోచించుకుంటాం. And we say that it is a small work or it is a great work. అప్పుడు అదేదో చిన్న పనో లేకపోతే పెద్ద పనో అని చెప్పుకుంటూ ఉంటాం. Any small work in the ministry of a great God is a great work. గొప్ప దేవుని యొక్క పరిచర్యలో చేసే ఏ పని అయినా గానీ అది గొప్ప పని. So I humbly request all the servants of God and the believers. అందుకనే ప్రతి దైవ సేవకులను విశ్వాసులను నేను ఎంతో దీనంగా మనవి You చేస్తున్నాను. may be involved in God's work in some place or other. ఏదో ఒక స్థలములో మీరు దేవుని పనిలో నిమగ్నమై ఉంటారు. Remember, whether it is a village or town, you are doing a great work. గుర్తుపెట్టుకోండి, అది గ్రామమైనా పట్టణమైనా మీరు గొప్ప పని చేస్తున్నారు. Don't belittle your calling. మీ పిలుపుని చిన్న చూపు చూడొద్దు. God has called you with a great purpose. దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో మిమ్మల్ని And పిలిచినాడు. the great work He entrusted to you. గొప్ప పనిని మీకు అప్పగించినాడు. Don't see the number of people who are attending. అక్కడ హాజరవుతున్న ప్రజల యొక్క సంఖ్యను చూడొద్దు. Don't see the small hut in which you are gathering. ఆ చిన్న గుడిసెలో ఎక్కడైతే మీరు కూడుకుంటున్నారో అది చూడొద్దు. No. God is not bothered about the ornated, big pulpits or big temples. దేవుడు ఏదో అలంకరించబడిన పెద్ద పుల్పిట్లు పెద్ద ఆలయాలు వాటిని దేవుడు పట్టించుకోవట్లేదు. God has called you to a great work. Have respect for that work. దేవుడు ఒక గొప్ప పని కొరకే నిన్ను పిలిచినాడు. ఆ పని మీద గౌరవం ఉంచు. Now let us see phrase by phrase of this verse for our meditation today. ఈ 10వ వచనము నేటి దినము మనం ధ్యానించుకుంటున్న వచనము ఒక పదం వెంబడి పదం ఒకసారి చూసుకుందాం. There are 4 phrases mainly. ఇక్కడ 4 పదాలు ఉంటున్నాయి. ఇక్కడ Number 1, మొదటిది take heed now. మీరు ధైర్యము వహించి జాగ్రత్త వహించి. It simply means to pay attention. దాని అర్థం ఏంటి అంటే మీరు గమనించి చూసి. It means that what I am doing, what I am going to tell is of extreme importance. That is what David is telling. అంటే దావీదు చెప్తున్న ఉద్దేశం ఏంటి? నేను ఇప్పుడు ఏదైతే చెప్తూ ఉన్నానో అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి మీరు జాగ్రత్తగా It గమనించండి. is the work of God. ఇది దేవుని పని. So whatever job it is, small or great in our sight, none should minimize the value of the work of God. మన దృష్టిలో అది ఏ పనైనా చిన్నదైనా పెద్దదైనా గాని ఎవరు కూడా దేవుని పనిని తక్కువగా చేయకూడదు. Jesus said, యేసు ప్రభు అన్నారు, even giving a cup of cold water in His name is also important. ఒక పాత్రలో చల్లని నీళ్లు ఆయన నామం పేరిట ఇస్తే కూడా అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. So let us have high regard for the work of the King of Kings and the Lord of Lords. రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయన గురించి చేసే ప్రతి పని మీద గొప్ప గౌరవం కలిగి ఉందా. So the first phrase is take heed now. మొదటి మాట ఏంటి అంటే మీరు జాగ్రత్త వహించి. Secondly, రెండవది the Lord hath chosen thee. యెహోవా నిన్ను కోరుకొని. Do you catch it? What I am telling? నేనేం చెప్తున్నానో మీకు పట్టుకున్నారా? It is not any man or any king, not through election or selection, but David was telling the Lord hath chosen you. ఏదో ఎన్నికల ద్వారానో ఎంపిక ద్వారానో లేకపోతే రాజు చేతనో ప్రజ చేతనో కాదండి. దావీదు అంటున్నాడు యెహోవా నిన్ను కోరుకొని. Today in many places, many workers are not chosen by God. ఈరోజు చాలా చోట్ల
పని చేసే వాళ్ళు దేవుని చేత ఎంపిక చేయబడట్లేదు, but they are chosen by men. వారు మనుషుల చేత ఎంపిక చేయబడుతున్నారు. In some of the places, God hath not chosen, men hath not chosen self-styled workers. కొన్ని ప్రదేశాల్లో అయితే దేవుడు ఎంపిక చేయలేదు, ప్రజలు ఎంపిక చేయలేదు, వారికి వారే వచ్చి పని చేస్తారు. Out of their own will they enter the ministry. వారి స్వంత చిత్తములోనే వారు పరిచర్యలోకి ప్రవేశిస్తారు. That's why in many places utter confusion is there. అందుకనే చాలా ప్రదేశాలలో ఎంతో కలవరం ఉంటుంది. When God has not chosen you, he is not bound to guide you. దేవుడు నిన్ను కోరుకొనప్పుడు ఆయన మిమ్మల్ని నడిపించడానికి ఆయనకి ఏమి బాధ్యత లేదు. If you ask God, దేవుడిని అడిగితే, oh Lord, ఓ ప్రభువా, where shall I go? నేను ఎక్కడికి వెళ్ళాలి? Oh, shall I go to that place? నేను ఆ ప్రదేశానికి వెళ్ళాలా? Then God says, అప్పుడు దేవుడు అంటాడు, who chose you? నిన్ను ఎవరు ఎంపిక I చేసుకున్నాడు? have never called you. నేను ఎప్పుడు నిన్ను పిలవలేదు. You ask those people who have called you. ఎవరైతే నిన్ను పిలిచినారో వాళ్ళనే వెళ్ళి అడుగు. So here in the case of Solomon, it is not like that. అయితే ఇక్కడ సొలొమోను విషయంలో ఆ విధంగా లేదు. Coming to Solomon, David is telling, God chose you, not I. సొలొమోను గురించి చూస్తే దావీదు అంటున్నాడు, యెహోవా నిన్ను కోరుకున్నాడు, నేను కాదు. So when we understand the thought behind it, it marvels us. దీని వెనకాల ఉన్న ఈ ఆలోచన గనక మనము చూస్తే అది మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. Do you know what is that? అదేంటో తెలుసా? The God of the universe reaching down and calling ordinary humans to serve him. ఈ భూలోకానికి చెందిన దేవుడు ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను కోరుకుంటున్నాడు. To build his temple. ఆయన ఆలయాన్ని కట్టడానికి. Have you ever thought of it? అది ఎప్పుడైనా ఆలోచించినారా? So that's why the calling of God is an awesome thing. అందుకనే దేవుని యొక్క పిలుపు అది అద్భుతమైన విషయం. Many times when God calls you or me to a particular task, చాలా సార్లు ఏదో ఒక పని నిమిత్తమై దేవుడు మిమ్మును గాని నన్ను గాని పిలిచినప్పుడు we tell so many excuses. చాలా సాకులు చెప్తూ ఉంటాం. We look into our own abilities and we fear to accept the task. మన సామర్థ్యం ఏంటో చూసుకుంటూ ఆ పనిని చేయడానికి మనము నిరాకరిస్తూ ఉంటాం. We see the same thing in the life of Moses. అది మోషే జీవితంలో కూడా మనం చూస్తాం. As we often hear, God looks at our availability, not our ability. అయితే చాలాసార్లు మనం వింటూ ఉంటాం కదా ఈ మాట, దేవుడు మనం అందుబాటులో ఉన్నామా లేదా అని చూస్తాడే తప్ప దేవుడు మనకి సామర్థ్యం ఉందా లేదా అని చూడడు. So knowing our unworthiness, he is calling us. మన అయోగ్యత తెలిసి కూడా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. So when he calls, he gives the ability because he knows that we are not able. అందుకనే ఆయన మనల్ని పిలిచినప్పుడు ఆయనే మనల్ని సమర్థులుగా చేస్తాడు, ఎందుకంటే మనలో సామర్థ్యం లేదని కూడా ఆయనకి తెలుసు. And he will provide all the needed resources to finish the task for which he has called us. ఏ పని నిమిత్తమైతే ఆయన పిలిచినాడో దానికి కావాల్సిన వనరులు అన్నీ కూడా ఆయనే ఇస్తాడు. Truly speaking, నిజంగా మాట్లాడాలంటే what is the age and experience of Solomon to shoulder such a huge task of building the temple to the God of the universe? ఈ సార్వత్రిక ప్రపంచానికి దేవుడైన ఆయనకి ఆలయం నిర్మించడానికి ఈ సొలొమోను యొక్క వయసు ఎంత, ఆ బాధ్యతలు ఆయన భుజం మీద మోయడానికి అసలు ఎంతటి వాడు? Solomon is not even 20 years of age at that time when David died. దావీదు చనిపోతున్నప్పుడు సొలొమోను 20 సంవత్సరాల వాడు కూడా కాదు. When David spoke these words, he was less than 20. ఈ మాటలు దావీదు సొలొమోనుతో మాట్లాడుతున్నప్పుడు సొలొమోను 20 సంవత్సరాల కంటే చిన్నవాడు. Because the Jewish books says that David committed adultery with Bathsheba when he was around 50. ఎందుకంటే యూదుల పుస్తకాలలో గ్రంథాలలో మనం చూస్తే దావీదు బెర్షెబా తోటి బత్షెబా తోటి ఆయన వ్యభిచారము చేసినప్పుడు ఆయనకి 50 సంవత్సరాలు. See, that is what the books say. అదే ఆ గ్రంథాల్లో రాయబడి ఉంది. David died at the age of 70. దావీదు 70 సంవత్సరాలకి చనిపోయినాడు. At the age of 30 he became the king and 40 years he ruled. 30 సంవత్సరాలకి ఆయన రాజుగా అయ్యి 40 సంవత్సరాలు ఆయన పరిపాలించినాడు. So at the most only 20 years gap is there between his committing adultery and death. ఆయన వ్యభిచారము చేసి చనిపోయేదానికి మధ్యలో 20 సంవత్సరాల కాలమే ఉంది. So 1 year the first child died. మొదటి సంవత్సరము మొదటి కుమారుడు చచ్చిపోయాడు. So that shows that only 19 years gap is there. దాని అర్థం ఏంటి అంటే 9 సంవత్సరాలే ఉందని. Though Bathsheba 19 సంవత్సరాలే ఉందని. Though Bathsheba became pregnant immediately,
బెత్షెబ వెంటనే గర్భవతి అయినప్పటికీ Another 9 months needed for Solomon's delivery. సొలొమోను పుట్టడానికి ఇంకొక 9 మాసాలు కావాలి. So only 18 years gap is there, though we go in the pattern CPM method, critical path method. మనం గనక ఆ క్రిటికల్ పాత్ మెథడ్ లాగా లెక్కలేసుకుంటూ వస్తే 18 సంవత్సరాలే ఉన్నట్టు. So Solomon is less than 18 at that time. అంటే సొలొమోను బహుశా 18 సంవత్సరాల కంటే చిన్నవాడు. What is his age and what is his experience? ఆయనకున్న వయసు ఎంత, ఆయనకున్న అనుభవం ఎంత? To shoulder such a great responsibility, that is building a temple to the God of the universe. ఈ సర్వ ప్రపంచానికి దేవుడైన వానికి ఆలయం కట్టాలి అనే ఈ గొప్ప పని చేయబూనడానికి సొలొమోను ఎంతటి వాడు? Oh, so we see, but David is telling God hath chosen you. అయితే దావీదు చెప్తున్నాడు, యెహోవా నిన్ను కోరుకున్నాడు. That's why Apostle Paul penned these words while writing to Corinthians. అందుకని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నప్పుడు ఆయన ఈ మాటలు చెప్పినాడు. Very encouraging words. ఎంతో ప్రోత్సాహకరమైన In మాటలు. 1 Corinthians 1st chapter, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో from 26 to 28. 26 నుంచి 28 వరకు Brother will read those verses. మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 26 to 28. 26 నుంచి 28 వరకు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూరుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలవడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. Oh, these words are very encouraging words. ఈ మాటలు ఎంతో ప్రోత్సాహం కలిగించే మాటలు. Many times when we see within ourselves, చాలాసార్లు మనలో మనమే చూసుకున్నప్పుడు we can see our deficiencies and shortcomings. మన పతనాలు, మన బలహీనతలు అవన్నీ కూడా మనం చూసుకుంటూ But what ఉంటాం. Paul is writing? అయితే పౌలు ఏం రాస్తున్నాడు? God has chosen ordinary people to do the God's extraordinary work. సామాన్యమైన ప్రజలను దేవుడు అసమానమైన పనులు చేయడానికి ఏర్పరచుకున్నాడు. God has chosen ordinary natural people to do the supernatural works of God. చాలా భౌతికమైన సామాన్యమైన ప్రజలను దేవుడు చాలా అతీతమైన గొప్ప కార్యములు చేయడానికి ఎన్నుకున్నాడు. So Paul says that God has not called the worldly wise people or mighty people or noble people. పౌలు అంటున్నాడు, జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారినని ఆయన పిలుచుకోలేదు. Remember, గుర్తుపెట్టుకోండి, worldly wisdom is not useful in God's work. లోకరీతి జ్ఞానం అనేది అది దేవుని పనిలో అది పనికిరాదు. Another truth is, ఇంకొక సత్యం ఏంటంటే, God only will get full glory when weak and foolish people are involved. ఎప్పుడైతే బలహీనులైన వారు, బుద్ధిహీనులు నిమగ్నం అవుతారో అప్పుడు సమస్తమైన మహిమ దేవునికే చెందుతుంది. None of us can glory in those achievements. మనము సాధించిన విషయాలలో మన గొప్ప ఎవ్వరూ కూడా చెప్పుకోలేరు. Because God will not share his glory with anyone. ఎందుకంటే దేవుడు తన మహిమను ఎవరితోటూ పంచుకోడు. So the Lord hath chosen these, the second thing. అందుకనే ఈ వచనంలో రెండవ సంగతి ఏంటి అంటే, యెహోవా నిన్ను కోరుకొని. Third thing, మూడవ సంగతి, to build an house for the sanctuary. తన కోరుకొని కట్టించే పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై. What does it mean? దాని అర్థం ఏంటి? God is very specific when he calls. దేవుడు పిలిచినప్పుడు ఎంతో సూటిగా అంటే నిర్దిష్టంగా ఉంటాడు. Solomon was instructed on exactly what it was that he was to build. సొలొమోను ఆయన ఏమి కట్టాలో అది ఖచ్చితంగా నిర్దిష్టంగా ఆయన పని ఏంటో చెప్పబడింది. The same is true in our lives also. అదే విషయం మన జీవితంలో కూడా వాస్తవం. God calls different people for different purposes. దేవుడు వేరు వేరు ప్రజలను వేరు వేరు పనులకై పిలుస్తాడు. So that's why we must be very careful in ascertaining our call. అందుకనే మన పిలుపు నిశ్చయపరచుకోవడంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Don't put your nose in every activity. మీరు ప్రతి దాంట్లో కూడా మీ తల దూరుస్తూ ఉండొద్దు. If not, again confusion
confusion starts. అలాగ చేస్తే మళ్ళీ అక్కడ కలవరం ఆరంభమవుతుంది. Even at the time of building the tabernacle in the wilderness, అరణ్యంలో పరిశుద్ధ గుడారము అక్కడ కడుతున్నప్పుడు కూడా God told very clearly to Moses, చాలా స్పష్టంగా దేవుడు మోషేతో చెప్పినాడు, I have chosen Bezalel from Judah నేను యూదా గోత్రం నుంచి బెజలీలను ఎన్నిక చేసుకున్నాను, and from the tribe of Dan I have chosen Aholiab for a particular purpose. దాను గోత్రం నుంచి అహోలియాబుని ఒక ప్రత్యేకమైన పని నిమిత్తమే ఏర్పరచుకున్నాను. Why God has chosen them, God told very clearly to Moses. వారిని ఎందుకు ఎంపిక చేసుకున్నాడో దేవుడు మోషేతోటి బహుస్పష్టంగా చెప్పినాడు. What does it mean? దాని అర్థం ఏంటి? God is not the author of confusion. దేవుడు అల్లరికి కర్త కాదు. God will not put square pegs in round holes. దేవుడు ఐందాకులోను కాంది కంచంలోను వేయడు. ఆయన ఆకులోను కానిది కంచంలోను వేయడు. We read about Bezalel and Aholiab in Exodus 35. నిర్గమాకాండం 35లో బెజలియా అహోలియా గురించి మనం అక్కడ చదువుతున్నాం. You can read 35th chapter Exodus. నిర్గమాకాండము 35వ అధ్యాయం చదవచ్చు. And you can read later from verses 30 to 35. 30 నుంచి 35 వచనాలు మీరు తర్వాత చదవండి. So God is not the author of confusion. దేవుడు అల్లరికి కర్త కాదు. Out of our own zeal we will become the masters of confusion. మన అత్యాసక్తితోనే మనము ప్రతి దగ్గర కూడా అల్లరి చేసే దాంట్లో ప్రథములైపోతూ ఉంటాం. I have seen in many places. నేను చాలా చోట్ల చూశాను. To do a good work, we adopt bad procedures. మనము మంచి పని చేయడానికి చెడు మార్గాలు ఎంచుకుంటూ That is ఉంటాం. not given to you. అది మీకు ఇవ్వబడలేదు. But some people, they want to involve in every activity. అయితే కొంతమంది ప్రతి పనిలో కూడా వారు నిమగ్నం అవ్వాలనుకుంటారు. తల దూరుస్తుంటారు. చాలా దూరుస్తుంటారు. అలా దూర్చుకో. అలా తల దూర్చొద్దు. That creates confusion. అది కలవరం, అల్లరి Lord, సృష్టిస్తుంది. what is my calling? ప్రభువా, నా పిలుపేంటి? Very clearly David told Solomon, దావీదు సొలొమోను తోటి బహుస్పష్టంగా చెప్పినాడు, God called you to build the temple. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకు దేవుడు నిన్ను పిలిచినాడు. So the Lord instructs us to invest our time, efforts and treasures, etc. for that particular task. మన సమయము, మన ద్రవ్యము, మన తలాంత అంతా కూడా ఆ నిర్దిష్టమైన పని కొరకే వినియోగించాలి అని దేవుడు కోరుతున్నాడు. Don't be jack of all trades. అన్ని పనులు నేనే చేయాలని అనుకోవద్దు. We are exhorted not to lay up treasures on this earth. ఈ భూమి మీద మనము ధనము సంపాదించుకోకూడదు అని చెప్పబడుతూ ఉన్నాం. And we have to invest everything for the kingdom of God. మనము సమస్తము కూడా దేవుని రాజ్యము కొరకే పెట్టుబడి So పెట్టాలి. investments made for the Lord will reap eternal returns. ప్రభువు కొరకు ఎటువంటి పెట్టుబడి అయితే పెడతామో అది నిత్యత్వములో ఫలములు మనం పొందుకుంటాం. So first word is, మొదటి మాట, take heed for what I am telling. నేను నీకు ఏదైతే చెప్తున్నానో దాని గురించి జాగ్రత్త వహించు. Secondly, రెండవది, God hath chosen you, యెహోవా నిన్ను కోరుకున్నాడు, not man, మనుషుడు కాదు, not even David. దావీదు కూడా కాదు. Yeah, even the selection of Joshua, it is not even the desire of Moses. యెహోషువను ఎంపిక చేసుకోవడం అది మోషే ఆశ కూడా కాదు. God has chosen Joshua. దేవుడే యెహోషువను ఎంపిక Why చేసుకున్నాడు. some people are successful? ఎందుకంటే కొంతమంది విజయవంతులుగా ఉంటారు. They faced so many battles. వాళ్ళు ఎన్నో పోరాటాలు పోరాడారు. See David, దావీదును see చూడండి, Solomon, సొలొమోను see చూడండి, Moses, మోషేను see చూడండి, Joshua. యెహోషువను Why చూడండి. they are successful? వాళ్ళందరూ ఎందుకు విజయవంతులు? They know their calling. వారి పిలిపేంటో వారు ఎరుగుదురు. They have not turned right or left. వారు ఎడమకి గాని కుడికి గాని తిరగలేదు. Always victorious. ప్రతిసారి విజయవంతులే. God hath chosen them. దేవుడు వారిని పిలుచుకున్నాడు. That's why till they die, God was with them. అందుకనే వారు చనిపోయేంత వరకు దేవుడు వారికి తోడుగా ఉండినాడు. And thirdly, మూడవది, to build the temple. మందిరమును కట్టుటకు. And fourthly and finally, నాలుగవదిగా చివరిగా, that is the verse for our meditation today. అది ఈ రోజు మనం ధ్యానించే అంశము. Be strong and do it. ధైర్యము వహించి పని జరిగింపుము. Because David knew well about the magnitude and the size of the task. ఎందుకంటే ఆ పని యొక్క విశాలత, లేకపోతే అది ఎంత గొప్ప పనో ఎంత పెద్ద పనో దావీదు తెలుసు కాబట్టి. Solomon may not be knowing because he is very young and tender. సొలొమోను ఎంతో చాలా యవ్వనస్తుడు, చాలా మృదువుగా ఉన్నాడు కాబట్టి తనకు తెలియకపోవచ్చు. So understanding the difficulty of this task, ఈ పని యొక్క కష్టము గాని దాంట్లో ప్రయాసం ఎంత ఉంటుందో అది తెలిసిన వాడై, and David was encouraging his son. దావీదు తన కుమారుణ్ణి ప్రోత్సహిస్తున్నాడు. My son, you must be strong to do it. నా కుమారుడా, నువ్వు ఈ పని చేయడానికి చాలా
ధైర్యంగా ఉండాలి. You must be strong and you must be courageous. నువ్వు బలంగా ధైర్యంగా ఉండాలి. So, dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, no ministry for the Lord is easy. దేవుని కొరకు చేసే ఏ పరిచర్య కూడా సులువైనది కాదు. David understood that it would take strength to do the work. దావీదు ఆ పని చేయడానికి ఎంతో శక్తి కావాలి, బలము కావాలి అని అర్థం చేసుకున్నాడు. It may not be not only physical strength, అది భౌతికమైన బలమే కాదు, the emotional and spiritual strength are needed. లేకపోతే అంతరంగములో లేకపోతే ఆత్మీయంగా కూడా అటువంటి బలము శక్తి కావాలి. Because there will be times when Satan will tempt to give up. ఎందుకంటే కొన్నిసార్లు సాతానుడు ఇంకా అది వదిలిపెట్టు అన్నట్టుగా Some శోధిస్తాడు. people will start scolding you though you are doing right thing. మంచి పని చేస్తున్నా కొంతమంది తిడుతూ ఉండొచ్చు. And at that time you will be discouraged. అప్పుడు మీరు నిరుత్సాహపడతారు. You are a human beings, you are in flesh and blood. మీరు రక్తమాంసంలోనే ఉన్నారు, మీరు ఇంకా మానవులే. We are having emotions. మనకి భావోద్రేకాలు We ఉన్నాయి, also get angry. మనకి కోపాలు కూడా వస్తాయి, We also get discouraged. మనం కూడా నిరుత్సాహం So చెందుతాం. when you do something good, you will expect some encouragement. ఏదో మంచి చేసినప్పుడు ఎవరో వచ్చి మెచ్చుకుంటారు, ప్రోత్సహిస్తారు But అనుకుంటాం. instead, when somebody is scolding you or scandalizing you, దానికి బదులు మిమ్మల్ని ఎవరో వచ్చి తిడుతూ మీ గురించి అంత దుష్ప్రచారం చేస్తుంటే automatically you will be discouraged and you will have a desire to give up that. దాని గురించి మీరు ఎంతో నిరుత్సాహం పొంది ఇంకా ఆ పని వదిలిపెట్టాలన్నట్టుగా Oh, that can be శోధించబడతారు. temptation from Satan. అది సాతాను నుంచి శోధన అయి ఉండొచ్చు. And then Satan whispers in our ears. అప్పుడు ఆ సాతాను చెవులో గుసగుసలాడతాడు. And our own friends also turn against us. మన స్నేహితులు కూడా మనకి తిరుగుబాటు చేస్తారు. Remember, గుర్తుపెట్టుకోండి, God has chosen you. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, God has given that work. దేవుడే ఆ పని మీకు ఇచ్చినాడు. Be strong and do it. దాంట్లో ధైర్యము వహించి పని That's జరిగించండి. where strength and courage are needed. అక్కడే బలము ధైర్యము కావాలి. Therefore, dear brethren, అందుకనే ప్రియమైన వారలారా, and especially young people, be strong to do the work that God entrusted you. ప్రత్యేకంగా యవనస్తులారా, దేవుడు మీకు అప్పగించిన పని చేయడానికి మీరు బలంగా ధైర్యంగా ఉండండి. I am talking to the young people. నేను యవనస్తులతో Do మాట్లాడుతున్నాను. you know why? ఎందుకంటే Elderly people like Moses and David are departing to their eternal abode. మోషే లాంటి, దావీదు లాంటి పెద్ద వయసులో ఉన్నవారు వారంతా కూడా వారు చిరాగృహానికి నిత్య సన్నిధిలోనికి వెళ్ళిపోతున్నారు. And come forward. మీరు ముందుకు రావాలి. Hear his voice. ఆయన స్వరము వినండి. Do the work in his strength. ఆయన శక్తితోటి ఆయన పని చేయండి. Don't get discouraged by man's comments. మనుషుడు చేస్తున్న మాటలతోటి మీరు నిరుత్సాహం Don't be పొందొద్దు. discouraged by Satan's whispers. సాతాను మీ చెవులో గుసగుసలాడితే దాంతో నిరుత్సాహం చెందొద్దు. Be strong and go forward. ధైర్యము తెచ్చుకొని బలముతో ముందుకు వెళ్ళండి. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, what a Herculean task, O Lord David, and more than David, you have kept on the shoulders of Solomon. సాతాను భుజాల మీద Solomon. What a Herculean task thou hast kept on the shoulders of Solomon. సొలొమోను భుజాల మీద ప్రభువా, దావీదు అలాగే మీరు ఎంత గొప్ప పని భారం పెట్టినారు. Oh, building the temple. దేవుని మందిరాన్ని కట్టడం, Oh, for the God of the universe. అది ప్రపంచానికి ఆయన దేవుడికి. And also, even Solomon was very young and tender. ఆ సమయంలో సొలొమోను కూడా చాలా యవన ప్రాయంలో ఉన్నవాడు. Oh Lord, but he was successful. ఓ ప్రభా, అయితే తను ఎంతో విజయవంతుడిగా We చేశాడు. have seen, oh Lord, some of the principles for successful working. ప్రభా, మేము మీ పని చేయడానికి, దాంట్లో విజయవంతులుగా ఉండడానికి ఎటువంటి నియమాలు కలిగి ఉండాలో చూసినాం. Speak to us, oh Lord. మాతో మాట్లాడండి ప్రభువా. Help us to be thy workers in this age. ఈ వయసులో మీ పని ఈ చేసే, తరంలో. ఈ తరంలో, ఈ కాలంలో మీ పని చేసేవారిగా ఉండడానికి సహాయం చేయండి. Speak to us. మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.